కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ అటెండ్ కాబోతున్నాడు. కానీ ఎంత భయంకరమైన ఈగో హర్ట్ అయిపోయి, అబ్బా నన్ను విచారణకు పిలవడం ఏంది, నేను దేవుని నేను తెలంగాణ జాతిపితని తెలంగాణ తెచ్చినోని నన్ను విచారణకు పిలుస్తారా? తప్పించుకుందామని రకరకాల ప్రయత్నాలు చేసిన కుదరలే. ఇది ఇజ్జత్ పోతట్టున్నది, ఇంకా మొదటికే వస్తట్టున్నదని ఇక మొత్తానికి బయలుదేరుతున్నాడు. ఇవాళ సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? ఏ సబ్ కమిటీ? కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్కి సంబంధించిన సమయంలో, నిర్ణయం తీసుకునే సమయంలో తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీకి బ్యారేజీలకు ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చన్ కేసీఆర్ను అడగబోతున్నారట. మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించబోతున్న కమిషన్ రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. నేడు విచారణకు హాజరు కాబోతున్న కేసీఆర్ ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్ రావుతో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడా. ఇగో కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరి కేసీఆర్ను విచారించబోతున్నట్టుగా తెలిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్ ముందు పలువురు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. హరీష్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాకే కాళేశ్వరం బ్యారేజీలపైన, ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ పైన నిర్ణయం తీసుకున్నారని వాదన వినిపిస్తుండగా మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది. ప్రాణహిత చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2591 కోట్లతో అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇవ్వాలంటూ అప్పటి ఈఎన్సీ సి మురళీధర్ రావు 2016 ఫిబ్రవరి 18వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుగుణంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి అనుమతిస్తూ 2016 మార్చి 1వ తేదీన జీవో జారీ చేసింది. ఈ జీవో విడుదలైన 14 రోజుల తర్వాత అంటే 2016 మార్చి 15వ తేదీన మంత్రివర్గాన్ని ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నాటి సిఎస్ రాజీవ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ చైర్మన్గా, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ జీవో 655 జారీ చేశారు. కానీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని ఇటీవల ఈటెల కమిషన్ ఎదుట చెప్పారు. నాటి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్న తుమ్మల దీన్ని ఖండించారు. మంత్రివర్గ ఉపసంఘానికి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదని ప్రకటించారు. మరోవైపు హరీష్ కూడా ఈటెల వ్యాఖ్యలకు కొనసాగింపుగా సమాధానమిచ్చారు. కేంద్ర జలవనరుల సంఘం లేఖలతో పాటు వ్యాప్కోస్ నివేదిక తర్వాతే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్టు కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రిపోర్ట్ అయినా ఏ నివేదిక అయినా కేసీఆర్ చెప్పినట్టే ఎట్లా డబ్బులు ఇస్తే అట్లా రిపోర్ట్లు తయారైనాయి. ఇప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ చేయాలి, మేడిగడ్డకు మార్చాల్సిందే తుమ్మిడిహెట్టి నుంచి అని కేసీఆర్ డిసైడ్ అయిండు. అందులో లాభాన్ని ముందుగానే అంచనా వేసి ఏ రకంగా డబ్బులు నొక్కేయచ్చో, ఏ రకంగా మేయొచ్చు అని డిసైడ్ అయ్యి రీడిజైనింగ్ పేరుతో మేడిగడ్డకు మార్చిండు. దానికి ఏ రకమైన రిపోర్ట్స్ వస్తే దాన్ని అక్కడికి మార్చగలమో ముందుగానే ప్రీ ప్లాన్డ్గా పక్కాగా వ్యాప్కోస్ నుంచి అన్ని సంస్థలను మేనేజ్ చేసి పడేసిండు. ఎవరైతే రిపోర్ట్స్ మీద సంతకం పెట్టాలో అందరు ఇంజనీర్లను మేనేజ్ చేసి పడేసిండు. ఇక్కడ పాయింట్ ఏంది, కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దొరకబోతున్నాడు? చాలామంది ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ సంతకం ఉందా అని అంటున్నారు. కేసీఆర్ సంతకం కాదు ఇక్కడ కావాల్సింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ని ఎక్కడ ఇరికించబోతున్నది, ఎక్కడ వాళ్ళు ఫోకస్ చేశారంటే, ఇప్పుడు ఈడ మేడిగడ్డ ఉన్నది, ఈ మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డ కుంగడానికి కారణాలు ఏంటి, ఎవరు వల్ల కుంగింది అన్నది ఈ కమిషన్ విచారణ చేయబోతున్నది. రైట్. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏం విచారిస్తున్నది, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సింది మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చారు, ఇందులో లాభం కోసం, ఇందులో తెర వెనుక వేరే ప్రయోజనాల కోసం ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చారు. కాబట్టి ఈ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకి మార్చే నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ ఇందులో ప్రధాన దోషి అని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. కేసీఆర్ సంతకమా ఇంకోట కాదు, అసలు ఆ మేడిగడ్డకి మార్చడానికి కారణం ఎవరు? కేసీఆర్ కారణం.
ఇప్పుడు ఇదేమంటున్నారు, సబ్ కమిటీ సంబంధం ఉంది అని ఒకరు, సబ్ కమిటీకి సంబంధం లేదని ఇంకొకరు, వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని ఇంకొక హరీష్ రావు, ఇట్లా రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ క్లియర్గా పీసీ ఘోష్ కమిషన్ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటిలో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ కానీ అవి బుంగలు ఏర్పడడానికి, మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలను వెతుకుతూనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్న దాని మీద కేసీఆర్ని పాయింట్అవుట్ చేయబోతున్నారు. వెరీ క్లియర్. ఇక్కడే కేసీఆర్ ఆన్సర్ చేయాలి. అందుకే ఈ చర్చ అంతా. సో ఇంతకుముందు ఎట్లుండే, ప్రాణహిత చేవెలలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే, గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చే ఇది ఉండే. కానీ కేసీఆర్ ఏమంటాడంటే, హరీష్ ఏమంటాడంటే, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, అందుకే మేము తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం, ఈడైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయని. అంత పెద్ద డ్రామా. ఇక్కడైతే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, పంప్ హౌజులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, బాహుబలి మోటార్లు, ఇంకోటి. కాంట్రాక్టర్కి డబ్బులు రావు, కాంట్రాక్టర్కి డబ్బులు రాకపోతే మనకు పైసలు రావు. ఇంట్లో మింగడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 70% కాలువలు కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెడితే ఎల్లంపల్లిలో నీళ్ళు వేయచ్చు. ఇది మనకు పనికిరాదు, ఇది మనకు పైసలు రావని చెప్పి దాన్ని మేడిగడ్డకు మార్చి ఇక్కడ 3 బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా ఈడొక మోటార్లు పెట్టి ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోసే ప్రక్రియ. సో ఇక్కడ విచారణ పర్ఫెక్ట్గా జరిగితే 100కి 100%, 200%, 1000% కేసీఆర్ దోషిగా సమాజం ముందు నిలబడతాడు. ఇప్పటికే నిలబడ్డాడు. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమానండి. ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి అన్నారము, సుందిల్లా, ఎల్లంపల్లికి దాదాపు 162 టీఎంసీలు ఎత్తిపోసారు. పర్ ఇయర్ వరదల సమయంలో ఎవ్రీడే 2 టీఎంసీ చొప్పున, పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 150 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పారు. 4 సంవత్సరాల్లో వీళ్ళు ఎత్తిపోసిన 162 టీఎంసీలు. ఎత్తిపోసిన 162 టీఎంసీలు కూడా ఇక్కడ నుంచి గోదావరి వరద ప్రవాహం పెరగడంతో, ఎల్లంపల్లి నిండడంతో ఇక్కడ ఈ బ్యారేజీల గేట్లు మళ్ళీ ఓపెన్ చేసి ఎత్తిన నీళ్లు మళ్ళీ తీసి సముద్రంలో పోయాల్సిన పరిస్థితి వచ్చింది. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే అలా దగ్గర 60-70 టీఎంసీలు మళ్ళీ పోయి సముద్రంలో కలిసినాయి. కొంతమంది 100 అంటారు, కొంతమంది 60-70 అంటారు. ఇది ఎత్తిపోతల కాదు, ఇది తిప్పిపోతల అని ఏనాడో పుస్తకాలు రాసిరు దీని మీద. ఇది వాస్తవం కాదా, దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే అయిపోయా. మళ్ళీ ఇంకా భయంకరం ఏంటంటే, ఈ సంవత్సరానికి 150 టీఎంసీలు, 2 టీఎంసీలు ఎవ్రీడే ఎత్తిపోసేది కాకుండా అదనపు టీఎంసీ, 3వ టీఎంసీ కోసం మళ్ళీ 22,000 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చిండు ఆ రోజు. దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత క్యాన్సిల్ అయినట్టుంది. కానీ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. ఈ 2 టీఎంసీలు ఎత్తిపోయలేదు, మళ్ళీ అదనపు టీఎంసీ కోసం మళ్ళీ కాలువలు తవ్విండు, మళ్ళీ భూములు సేకరించిండు, మళ్ళీ రైతుల నోట్లో మట్టి కొట్టిండు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని గ్యాంగ్ రేప్ చేయడమే. ఇప్పుడు ఈ మొత్తం అరాచకానికి కారణమైన, మళ్ళీ ఇది కేవలం విచారణ ఏడు దాకా ఉంది, గీనే ఉంది, 10% దగ్గరనే ఉంది. ఇదంతా మళ్ళీ దీని మీద విచారణ లేనేలేదు. ఇక్కడ మల్లన్న సాగర్ మీద విచారణ లేదు, కొండపోచమ్మ మీద విచారణ లేదు. ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఎవరు కట్టిరు? మిగతా ప్రాజెక్ట్ని అంతా మెగా కృష్ణారెడ్డి కట్టిండు. ఈ మొత్తం దాని మీద ఎంక్వైరీ లేదు. ఇప్పుడు కవితనే అన్నది కదా, కేవలం మా నాన్న ఎల్ఎన్టీకి అప్పగించిన 10% పనుల మీదనే ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, మెగా కృష్ణారెడ్డి కట్టిన 90% మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు అన్నది. ఆ మెగా కృష్ణారెడ్డికి పనులు అప్పచెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డా, లేకపోతే నరేంద్ర మోదీ, లేకపోతే ఇంకొక కమ్యూనిస్టులా? రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి పనులు అప్పచెప్పింది కూడా కేసీఆరే కదా. ఈయన అంత గొప్ప కాంట్రాక్టర్ లేడని మెగా కృష్ణారెడ్డికి షాల్వా కప్పింది కూడా కేసీఆరే కదా. మరి ఇప్పుడు కేసీఆర్ ఇందులో దోషి అని కవిత చెప్తున్నది. దీని మీద మా నాయనని ఎందుకు కేవలం 10%కే ఇది చేస్తున్నారు, మిగతా 90% కూడా మా నాయన దోషి అని ఆయన కూతురే చెప్తున్నది. ఇంత ఓపెన్గా, ఇంత బహిరంగంగా దొరికిపోయి, ఇది నేను చెప్తున్న మాట కాదు కదా. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు ఇది. కాళేశ్వరం కాగ్ రిపోర్ట్, నేను చాలాసార్లు దీన్ని చూపించడం జరిగింది. దాదాపుగా 256 పేజీల నివేదికని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ఏమంటున్నాడు కేటీఆర్, ఇది ఎన్డీఎస్ఏ కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాదు, ఇది ఎన్డీఏ రిపోర్ట్ అంటున్నాడు, అంటే బీజేపీ రిపోర్ట్ అంటున్నాడు. రాష్ట్ర విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే ఇది విజిలెన్స్ రిపోర్ట్ ఎట్లయితుంది, ఇది
ఇది విజిలెన్స్ రిపోర్ట్ కాదు, ఇది రాష్ట్ర కాంగ్రెస్ రిపోర్ట్ అని దాన్ని అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ భారతదేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ, ఆర్థికపరమైన అంశాల్లో నివేదిక ఇచ్చే సంస్థ కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మరి ఇంత పెద్ద సంస్థ ఇచ్చిన ఈ 256 పేజీల రిపోర్ట్లో తూర్పారబట్టింది మొత్తం ప్రాజెక్టు అణువణువుని తూర్పారబట్టింది. నాట్ ఓన్లీ 10%, మొత్తం 100% కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక అతి పెద్ద భయంకరమైన రిపోర్ట్ని కాగ్ తయారు చేసింది. దీనికి ఆన్సర్ చెప్పే దమ్ముందా? ఎవడన్నా మాట్లాడుతుండా? బీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు మాట్లాడుతుండా, కేసీఆర్ మాట్లాడుతుండా, కేటీఆర్ మాట్లాడుతుండా కాగ్ గురించి? ఎంతసేపు ఎన్డీఎస్ఏ అంటున్నారు తప్ప కాగ్ రిపోర్ట్ గురించి ఒక్కరు మాట్లాడతలేరు. 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఇది. మీకు దమ్ముంటే దీని మీద చర్చకు రండి, మీకు చేతనైతే చర్చకు రండి. హరీష్ రావు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన పైసలు యశోద ఆసుపత్రికి వెళ్ళినాయా లేదా? యశోద ఆసుపత్రిలో పెట్టుబడుల కింద పోయినాయా లేదా? ఎవరు మాట్లాడతారు మీరంతా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ కేసీఆర్ అటెండ్ అవుతుంది కాబట్టి అబ్బా రేవంత్ రెడ్డి గొప్ప పని ఏమి లేదు అక్కడ. నాకైతే నమ్మకమే లేదు ఈ విచారణ మీద. కమిషను పర్ఫెక్ట్గా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం ముందు పెడుతుంది. రేపు ఆయన ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటాడా తీసుకోడా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. నాకైతే అంత సినిమా ఉన్నట్టయితే నాకు కనబడతలేదు. ఇంత మీరు అసలు ఎన్నైనా దీని మీద మేము కొన్ని వందల వీడియోలు చేసినాం. ఆన్ కాళేశ్వరం లొకేషన్ కూడా వెళ్ళినాం మేము. ఈయనట భారీ కాన్వాయ్తో వస్తారట. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు కేసీఆర్ బుధవారం భారీ కాన్వాయ్తో రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. మంగళవారం ఆయన ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్కి ఇచ్చేందుకు ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసిన కేసీఆర్ హరీష్ను అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా రూపొందించినట్టు తెలిసింది. అలాగే కమిషన్ అవకాశం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విచారణకు వెళ్లే సమయంలో కేసీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. మరోవైపు విచారణ పూర్తి కాగానే తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని పార్టీ నేత ఒకరు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఇగో హర్ట్ అవుతున్నది కదా, విచారణకు పిలిచిరని. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు జనం ఎందుకు రావాలా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. జనం సమస్యల మీద ఒక్కనాడు బయటికి రాని కేసీఆర్ని ఇప్పుడు ఆయన సమస్య ఉందని మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు. మనం ఆలోచించుకోవాలి. చలో, పబ్లిక్ ఏమంటున్నారు కేసీఆర్ విచారణ మీద? ఎవరైనా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం ఏంటి? ఓన్లీ డ్రామా అన్నగారు, పొలిటికల్ పీపుల్ ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అన్నగారు. నేను ఇది ముందు నుంచి చెప్తున్నా కదా వెంకటేశం గారు. తెలంగాణ రాకముందు కవిత ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చాక కవిత ఆస్తులు ఎంత ఒకసారి ఆలోచించండి. ఆమె ఆస్తుల గురించి ఆమె మనకు చెప్పనీకి లేదు. ఇక 1000 కోట్లు సంపాదించారు, 1 కాదు 2 కాదు. కేటీఆర్కు పిచ్చి ముదిరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పాతాళానికి పోవడానికి కేసీఆర్ విచారణకు ఇన్ని కార్లు, ఇంతమంది కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలివచ్చుడు బీఆర్ఎస్కు ఇంకా మైనస్. శ్రీకాంత్ పటేల్ జై కేసీఆర్ అట. నెక్స్ట్ ఎట్లా ఈ పర్టికులర్ విషయంలో జై కేసీఆర్ అంటున్నారా? ఎట్లా? దండుపాల్యం బ్యాచ్ అన్న కావలి విశ్వనాథ్ కేసీఆర్ను అరెస్ట్ చేస్తే అరెస్టా తొక్క? అరెస్ట్ ఉండదే ఉండదు, అంత అవుతుంది. అరెస్ట్ ఉండదండి. అది ఓన్లీ కమిషన్ ముందు విచారణకు హాజరవ్వడమే. క్వశ్చన్స్ అడుగుతారు, పంపిస్తారు. యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్, కమిషన్ చేతిలో ఉండదు. డ్రామా ఆర్ శ్రీనివాస్ నో, కమిషన్ ముందు ఏమీ కాదు, విచారణ చేయాలి, అరెస్ట్ చేయాలి. రమేష్ గౌడ్, రవి నో రిజల్ట్, డ్రామా, కమిషన్, కచరా, ప్రశాంత్ శ్రీ తోపుల, ఇదంతా డ్రామా అన్న. నెల్ల శంకర్, పవర్ పర్చేస్ స్కామ్ రిపోర్ట్ రిమైనింగ్ అన్న. అది ఎట్టిపోయిందో గాలి కొట్టుకుపోయింది, అది ఏమైందో తెలియదు. అది లోకేష్ పగిడిమల్ల నో యూజ్ రఘుభాయ్, శ్రేణులను ఓఆర్ఆర్ బయట ఆపేయాలన్నట. ఆపేయడానికి ఎవరికి రైట్ లేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పీసీ ఘోష్ గారిని భయపెట్టడానికి మాత్రమే భారీ ర్యాలీ అట. ఆయన భయపడే సినిమా కాదాయన. హీజే ఆయన చాలా స్ట్రిక్ట్ జడ్జ్ అని చాలామంది చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కేసీఆర్ మీద పెద్దగా ఒపీనియన్ ఏం లేదన్న. అన్ని పార్టీలు దొంగలే, కలిసి ఆడుతున్న డ్రామా. కుమార్ యాదవ్,
ఆల్ పార్టీస్ ఆర్ సేమ్ అన్న. గుడ్ మార్నింగ్. మహేందర్ యాదవ్, కుమార్ యాదవ్, అన్ని పార్టీలు దొంగలే, కలిసి ఆడుతున్న డ్రామాలు. శ్రీనివాస్ కుసుమ, కేసీఆర్కు జైలు శిక్ష పడాలి అని ఆ గాడ్ని కోరుకుంటున్నా. రేషన్ కార్డు మీద మాట్లాడండి. తప్పకుండా మాట్లాడుతూనే ఉన్నాం. చట్టానికి ఎవరు చుట్టం కాదు, విచారణలో తప్పేమీ లేదు. విచారణ చేయాల్సిందే, తప్పేముంది అందులో, ఎవరైనా వెళ్ళాల్సిందే. తేలు స్వామి, అందరూ దొంగలే. బీఆర్ఎస్ ఎంత హంగామా చేస్తే అంత లోపలికి పోతుంది. యాదవులకు మంత్రి పదవి రాదా అన్న అడుగుతున్నారు. కేసీఆర్కి పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ జడ్జిమెంట్. దండుపాల్యం, ఆంధ్రప్రదేశ్లో విలీనం ఉంటే ఏందో. అన్న కవిత ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళిందట. ఆమె ఏడికైనా పోతుంది, వాళ్ళది ఏముంది, వాళ్ళకి డ్రామా కావాలా, రాజకీయం కావాలా. కేసీఆర్ను జైల్లో ఖచ్చితంగా వేయాలని మా రైతుల తరపున డిమాండ్. టైంపాస్ చేస్తున్నారు. ఈ 90 ml 180 ml మనకు తెలియదు కానీ రైతు రుణమాఫీ గురించి మాట్లాడండి తప్పకుండా. కాగ్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఎవరు చర్యలు తీసుకోరండి. అంత ఈ కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి ధీమా ఏంటంటే తమ్ముడు మెగా కృష్ణారెడ్డి మొత్తం అందరినీ మేనేజ్ చేసిండు అన్నది ఆయనకి చాలా క్లియర్ ఇది ఉన్నది. ఆ విషయంలో మనల్ని ఏం చేయరు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ మేడిగడ్డ వరకు వాడు ఎల్ఎన్టీ వాడు కట్టిండు. ఇక్కడ ఏమైనా కొంత ఏమైనా అటు ఇటు అవుతుంది ఏమన్నది కొంత టెన్షన్ పడుతుండే. అందుకే హరీష్ని పిలిచి 4-5 గంటల చర్చలు. లేకపోతే ఇంత సినిమా ఎందుకు ఉంటుంది? నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇన్ని గంటలు చర్చ ఎందుకే? ఒకనాడేమో మనసు రంగరించి మెదడు బయటికి తీసి బండకేసి కొట్టి నేను కాళేశ్వరం కట్టినా అన్నావు. ఇప్పుడేమంటున్నావు? నాకేంది, నేను ఇంజనీర్నా, నాకేమైనా ఇంజనీరింగ్ చేసినా, నాకేమైనా పట్టా ఉందా? మొత్తం ఇంజనీర్లు వేసి వాళ్ళు చెప్పినట్టు మేము కట్టినామని ఇప్పుడు చెప్తున్నాడు. అన్న నీ అంత క్లియర్గా వార్తలు ఎవరు చెప్పలేరట. ఎందుకు చెప్పరు? చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. అట్లా అనుకోవడానికి వీలేం లేదు. రఘు గారు, మీరు నిజంగా వాస్తవాలు మాట్లాడతారు, అనుమానమే లేదు. మరీ బాధాకరం ఏంటంటే మిగతా మీడియాలు ఎందుకు మాట్లాడడం లేదు? ఎంతవరకు వాస్తవాలు మాట్లాడారు, ఎంతవరకు అమ్ముడు పోయారు? వారి మౌనం అనుమానాస్పదం. అన్ని మీడియా సంస్థలకి యూట్యూబ్ ఛానల్ని వదిలేయండి. అన్ని మీడియా సంస్థలకి, శాటిలైట్ ఛానళ్ళకి ఈ డబ్బులు పోయినాయి. అందుకే మీరు కాళేశ్వరం మీద కానీ భూముల మీద కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఏ మంత్రి మీద ఒక చిన్న అలిగేషన్ కూడా చేయరు వీళ్ళు. చూడండి, మీరు మనం ఇన్ని భూముల కేసులు తీసుకొస్తున్నాం, ఒక్కదాని మీద ఒక పేపర్ రాసిందా? నేను మందుల సామెలట ఏంది వైన్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందట అని ఒక వీడియో పెట్టి దాని మీద పెద్ద చర్చ. అందులో పైసలు లేవు. ఆయన ఓపెన్గానే చాలామందికి వచ్చినప్పుడు ఎవడు శుద్ధపూస ఎవడేంది అని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన అందులో పాజిటివ్గా చెప్పిన అంశాలు కూడా ఉన్నాయి కదా. నా దగ్గర బయటికి పోతే నాకు 50,000 జేబులో పెట్టుకొని పోతే నాకు ఇంటికి వస్తారు 2,000 కూడా మిగిలవు. అది కూడా నాకు పిఏ దగ్గర వస్తే ఇంకో బయట వాళ్ళకు ఇప్పిస్తుంటే ఆయన దగ్గర నుంచే. మరి అవన్నీ మంచి విషయాలే కదా. దాన్ని ఎవడు ఫోకస్ చేయడు. ఈయన డబ్బులు డిమాండ్ చేసిండట. ఆ డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏం లేదే ఆడ, వాళ్ళు ఇచ్చినట్టు కూడా ఏం లేదే. ఇప్పుడు అది పెద్ద వార్త రాష్ట్రంలో, అదో పెద్ద వార్త. మొత్తం భూములు ఎత్తుకపోయినది మాత్రం వార్త లేదు. కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మరి దీన్ని కూడా నువ్వు సమర్థిస్తావు. దేన్ని సమర్థించాం మనం? ₹1 తీసుకున్నట్టే. కానీ ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయి? మనం కరెక్ట్ ఉన్నామా? ఎమ్మెల్యే దగ్గరికి పోతే మా ఎమ్మెల్యే మనకేమిస్తాడు? మనకు వినాయక చవితి చందా ఉందా, లేకపోతే ఇంకో చందా ఉందా, ఆ చందా ఉందా? ఈడే చందానే రాయలే, బాగా సంపాదిస్తున్నాడు, 10,000 చందా కూడా రాయలేదని మళ్ళీ దుమ్మెత్తిపోస్తాం అదే ఎమ్మెల్యే మీద. ఏ నుంచి వస్తాయి ఆయనకు? చెప్తున్నాను, ఈ రియాలిటీ మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఆ వీడియోలో ఒక డబ్బులు ఇచ్చినట్టు లేదు, తీసుకున్నట్టు లేదు. దాని మీద పెద్ద చర్చ రోజంతా. అరే నీ అమ్మ, కోట్లు పోతున్నారని ఆయన తెర వెనకాల. దాని గురించి మాట్లాడండి. దయ్యాల రాజ్య సమితి అధ్యక్షుడు ఇలా బయటకు వస్తున్నట. జాగ్రత్త, దొంగల ముఠా. యాదవులకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేయాలన్నట. అన్నా, పోస్ట్ యువర్ యూపీఐడి డీటెయిల్స్, వి విల్ సపోర్ట్ యువర్ రిగార్డింగ్ మెగా కృష్ణారెడ్డి సుప్రీంకోర్టు కేసు అట. ఏం లేదు బ్రదర్, నేను ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేనే అడుగుతాను. నేనే పర్టికులర్గా ఆ కేసు గురించి, ఎందుకంటే ఆ కేసుని ప్రజల డబ్బులతో కొట్లాడితే ఇంకా అందులో మజా వేరుంటుంది. నేను కూడా దానికి
ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఈ ఛానల్ పెట్టడానికి కారణం మీరే, పెట్టించింది కూడా మీరే. సో నేను ఎప్పుడూ ఆ కృతజ్ఞత ఉంటుంది. అందుకే మనం ఎక్కడా కూడా లైన్ ట్రాక్ తప్పకుండా పబ్లిక్ ఇష్యూస్ మీదనే ఫోకస్ చేస్తున్నాం. అది ఎప్పటికీ ఉంటుంది. కేసీఆర్ రాజీనామా చేస్తే పిచ్చెక్కి పిచ్చోడైపోతాడట. ఆయనకి ఎట్లా పోతే మనకెందుకు, కానీ మన సంపద మనకు రావాలి గంతే. ఆయన ఎటుపోతే మనకేంది, ఏ లీడర్ ఎటుపోతే మనకేంది.